నమస్తే. పాకిస్తాన్ పీఓకే లేని ఈరోజు మన ఇండియన్ ఆర్మీ చేసిన అద్భుతం అంతా ఇంత కాదు. దేశంలోని మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బలమైన నాయకుడు దొరకడం మన దేశం చేసుకున్న అదృష్టం. భారతదేశం గర్వించేలా ఈరోజు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అందరం స్వాగతిద్దాం. దేశం మొత్తం ఒక్కటై రాజకీయాలకు అతీతంగా మన దేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రధానంగా యువతతో పాటు అన్ని రాజకీయ పార్టీలు అందరి హక్కు. ఎందుకంటే ఇలాంటి సమయంలో కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా దేశం మొత్తం ఒక్కటై నిలిచే సమయం. దాయాది దేశం పాకిస్తాన్ కుట్రలతో మోడీ ఈరోజు దాన్ని అంతమొందించేందుకు ఇన్ని రోజులు చూసాం మనకు ఓపిక పట్టి ఇంకా సహించేది లేదంటూ ఇటీవల కాలంలో జరిగిన అన్యాయాన్ని ఓర్చుకోలేక మన బాధపడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఇప్పటికే 100 మందికి పైగా ఉగ్రవాద శవాలు వాళ్ళు చనిపోయినట్టు వార్తల్లో తెలుస్తున్నది. ఇలాంటి నీచులను నికృష్టులను ఖచ్చితంగా అంతమొందించాలి. ప్రతి దేశానికి ఈ ఉగ్రవాదం అనేది అతిపెద్ద ముప్పు. ఈ ఉగ్రమూకలను ఉగ్రవాదులను ఏరివేయడం మన దేశం ప్రధానంగా తీసుకొని మన నరేంద్ర మోడీ గారు నిన్న రాత్రి 1:40 పాకిస్తాన్ రాడార్కు అంతు చిక్కని విధంగా 9 స్థావరాలను ధ్వంసం చేసి అదే రకంగా ఎక్కడా కూడా తడబాటు లేకుండా చిక్కకుండా మన దేశానికి తిరుగుపయనమై వితిన్ ఒక 15-20 నిమిషాల్లో మన మిషన్ అనేది కంప్లీట్ చేసుకొని మన దేశానికి తిరిగి వచ్చారు. ఇది గొప్ప విజయం, దేశం గర్వించదగ్గ విషయం ఇది. అయితే ప్రజలారా, మనం అందరం ఒక్కటై ఉండాలి. ఇంతటితో అయిపోలేదు. మన నరేంద్ర మోడీ గారికి సహకరిస్తూ మనం అందరం ఒక్కటై నడిచే సమయం ఇంకా ముందుంది. కావున అందరూ జాగ్రత్త వహిస్తూ మన దేశానికి సపోర్ట్ చేస్తూ నిలవాలని మీ ఆర్ న్యూస్ హెచ్డి జర్నలిస్ట్ ప్రవీణ్ కోరుకుంటున్నారు. ధన్యవాదాలు.